రెడీ 8 గంటలు దానికి ఆహారం కొరకు అలాగ నిలబడి చూస్తుంది అంతే. అంటే దాని టార్గెట్ అలాంటిది. సాతాను గాడు కూడా అలాంటోడే. నిన్ను పట్టేయడానికి, నిన్ను చీల్చేయడానికి, నిన్ను చంపడానికి, నిన్ను ఆత్మీయత నుండి దూరపరచడానికి, నీ బలహీనత ఏదో టార్గెట్ చేయడానికి ఆడు గంటలు కాదు సంవత్సరాల తరబడి నీ మీద దృష్టి ఉంచుతాడు. ఎస్, ఎప్పుడైతే ఆ చిరుత కానీ, ఆ ఎలుకబంటి కానీ, ఆ క్రూర జీవులు బలహీనమైనవి కనబడియో దాని మీద వెళ్ళి దాడి చేసేస్తాయి. ఈ రోజున శత్రువు శ్రమల గుండా వెళ్తున్నావు వాస్తవమే, కష్టాల గుండా వెళ్తున్నావు వాస్తవమే. యేసయ్య అన్నాడు, ఈ లోకములో మీకు శ్రమలే మీకు ఉండవు. ఆ మాట అనుంటే గనక ప్రపంచం అంతా యేసయ్య నమ్ముకునేవాళ్ళు. కానీ యేసయ్య మాయ మాటలు చెప్పేవాడు కాదు ఆయన. భూమి మీద శ్రమలు ఉన్నాయి. ఎందుకని ఎస్ ఉన్నాయి, భూమి మీద ఉన్నాయి. ఎస్, అయినను భయపడకుడి, ఈ లోకాన్ని జయించాను. 7 సంవత్సరాలు శ్రమలో దాంట్లో జయం దేవుడు ఇచ్చాడు. 12 సంవత్సరాల శ్రమలు దాని మీద దేవుడు జయం ఇచ్చాడు. 40 సంవత్సరాల శ్రమలు దాని జయం ఇచ్చాడు. బతికంతా శ్రమలతో ముగింపబడకూడదు. బతికంతా శ్రమలతో సమాధికి వెళ్ళకూడదు, కష్టాలతో సమాధికి వెళ్ళకూడదు. దాని మీద జయం ఇస్తానన్నాడు. ఈ లోకంలో మీకు శ్రమలు కలుగును, అయినను భయపడకుడి, లోకాన్ని జయించాను. యేసు నామములో ఈ భూమి మీద నువ్వు ఉండగానే నువ్వు జయం చూడాలి దాని మీద.